హై ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డైలీ యూజ్ చేసే కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాం. సో మనం ఫస్ట్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే, కమ్ సే కమ్ చాయ్తో లేలో, కనీసం టీ అయినా తీసుకో. కమ్ సే కమ్ అంటే కనీసం, చాయ్తో అంటే టీ అయినా, లేలో తీసుకో, లే లీజీ అంటే తీసుకోండి. కమ్ సే కమ్ చాయ్తో లేలో, కనీసం టీ అయినా తీసుకో. నెక్స్ట్, వహ్ అబ్ కైసా హై, ఇప్పుడు అతను ఎలా ఉన్నాడు. వహ్ అంటే అతను, అబ్ అంటే ఇప్పుడు, కైసా హై అంటే ఎలా ఉన్నాడు. వహ్ అబ్ కైసా హై, ఇప్పుడు అతను ఎలా ఉన్నాడు. నెక్స్ట్, కుచ్ కరో మేరే లియే, నా కోసం ఏదైనా చెయ్యి. కుచ్ కరో అంటే ఏదైనా చెయ్యి. మేరే లియే అంటే నా కోసం. మేరే లియే అంటే నా కోసం. నెక్స్ట్, మేరీ కితాబ్ ఖో గయి హై, నా పుస్తకం పోయింది. మేరీ కితాబ్ అంటే నా పుస్తకం. కితాబ్ అనేది ఫెమినిన్ కాబట్టి మేరీ కితాబ్ అంటాం. ఖో గయి హై అంటే పోయింది. జైసా పెహ్లే తా అంటే ఇంతకు ముందు ఎలా ఉందో. వైసా హీ హై అంటే అలాగే ఉంది. వైసా అంటే అలాగే. వైసా హీ అంటే అలాగే. నెక్స్ట్, వహ్ కిత్నే లోగ్ తే, అక్కడ ఎంతమంది ఉన్నారు. వహ అంటే అక్కడ, దేర్. కిత్నే లోగ్ తే అంటే ఎంతమంది ఉన్నారు. కిత్నే అంటే ఎక్కువ మంది కాబట్టి కిత్నే లోగ్ తే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉండే. వహ కోయి నహీ తా, అక్కడ ఎవరు లేరు. వహ అంటే అక్కడ, కోయి నహీ తా అంటే ఎవరు లేరు. ఘర్ వాపస్ ఆవో, ఇంటికి వెనక్కి వచ్చాయి. వాపస్ ఆనా అంటే వెనక్కి రావటం. వాపస్ ఆవో అంటే వెనక్కి వచ్చాయి. నెక్స్ట్, పెహ్లే పడాయి కరో తబి మే తుమ్హే ఖేల్నే దూంగా లేదా దూంగి. ముందు చదువుకో, అప్పుడే నిన్ను ఆడుకోనిస్తాను. పెహ్లే అంటే ముందు, పడాయి కరో అంటే చదువుకో, తబ్బి అప్పుడే, మే అంటే నేను, మే తుమ్హే అంటే నేను నిన్ను, ఖేల్నే దూంగా లేదా ఖేల్నే దూంగి ఆడనిస్తాను. ఖేల్నా అంటే ఆడటం, ఖేల్నే దూంగా అంటే ఆడనిస్తాను. గాలైతే ఖేల్నే దూంగి ఆడనిస్తాను. పెహ్లే పడాయి కరో తబి మే తుమ్హే ఖేల్నే దూంగి, నేను నిన్ను ఆడనిస్తాను. నెక్స్ట్, తుమ్ తో వహీ తే, నువ్వు కూడా అక్కడే ఉంటివి. తుమ్ అంటే నీవు, తుమ్ బి అంటే, బి అంటే కూడా అనమాట. తుమ్ బి అంటే నువ్వు కూడా. తుమ్ తో అంటే నువ్వు కూడా. తో అంటే అయితే అని మీనింగ్ కూడా వస్తుంది. వహీ తే అక్కడే ఉంటివి. వహ అంటే అక్కడ, వహి, వహ ప్లస్ హి అనమాట. వహి అవుతుంది. వహి అంటే అక్కడే. వహీతే అక్కడే ఉంటివి. తుంబితో వహీతే నువ్వు కూడా అక్కడే ఉంటివి. నెక్స్ట్, యహ తుమ్హారే లియే అచ్చా నహి, ఇది నీకు బాగోలేదు. యహ్ అంటే ఇది, తుమ్హారే లియే అంటే నీ కోసం లేదా నీ కొరకు. ఇక్కడ నీకు అనే మీనింగ్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది. అచ్చా నహి అంటే బాగోలేదు. ముజే థోడా సమయ దో, నాకు కొంచెం సమయం ఇవ్వు లేదా కొంత సమయం ఇవ్వు. థోడా సమయ దో అంటే కొంచెం టైం ఇవ్వు. ముజే అంటే నాకు. నెక్స్ట్, మే తక్ గయా హూ, నేను అలసిపోయాను. తక్ గయా హూ అంటే అలసిపోయాను. మే తయార్ హూ, నేను సిద్ధంగా ఉన్నాను లేదా రెడీగా ఉన్నాను. అభి మత్ జావో, ఇప్పుడే పోవద్దు అంటే ఇప్పుడే వెళ్ళవద్దు. అభి అంటే ఇప్పుడే, మత్ జావో అంటే వెళ్ళవద్దు. అభి మత్ జావో, ఇప్పుడే వెళ్ళిపోవద్దు. నెక్స్ట్, ముజే ఘర్ జానా హై, నేను ఇంటికి వెళ్ళాలి. అంటే నాకు ఇంటికి వెళ్ళవలసి ఉంది. జానా హై అంటే వెళ్ళాలి. కానా హై అంటే తినాలి. అలాగే పూఛనా హై అంటే అడగాలి. ఇలా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, వహ్ బహుత్ అచ్చా హై, అతను చాలా మంచివాడు. వహ్ అంటే అతను, బహుత్ అచ్చా హై చాలా మంచివాడు. హమ్ స్కూల్ జా రహే హై, మేము స్కూల్కి వెళ్తున్నాము. హమ్ మేము, స్కూల్ జా రహే హై అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. మేము స్కూల్కి వెళ్తున్నాము. నెక్స్ట్, తోడా ధీరే బోలో, కాస్త నెమ్మదిగా చెప్పు. తోడా అంటే కొద్దిగా లేదా కొంచెం, కాస్త ఇలా వస్తూ ఉంటుంది. ధీరే బోలో, బోల్నా అంటే మాట్లాడడం లేదా చెప్పడం. ధీరే బోలో నెమ్మదిగా చెప్పు. నెక్స్ట్, ముజే కుచ్ నహీ చాహియే, నాకు ఏమి వద్దు. కుచ్ నహీ అంటే ఏమి కూడా. ముజే నాకు. మాఫ్ కర్నా మేరీ గల్తీ థీ, క్షమించు అది నా తప్పు. మాఫ్ కర్నా అంటే క్షమించు.
గల్తీ అంటే తప్పు అనమాట. మేరీ గల్తీ థీ అంటే నా తప్పు. నెక్స్ట్ తుమ్ కహా జా రహీ హో, నువ్వెక్కడికి వెళ్తున్నావు. అదే ఫార్మల్ అయితే ఆప్ కహా జా రహే హే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు. కహా అంటే ఎక్కడికి, కహా జా రహే హో అంటే ఎక్కడికి వెళ్తున్నావు. పానీ పీడో, పానీ పీలో అంటే నీళ్ళు త్రాగు. పానీ వాటర్, పేనా అంటే త్రాగటం, పీలో అంటే తాగు. యహ్ క్యా హై, ఇది ఏమిటి. యహ్ క్యా హై అంటే ఇది ఏమిటి. నెక్స్ట్ ముజే అకేలా చోడ్ దో, నన్ను ఒంటరిగా వదిలే. చోడ్ దీజియే అంటే వదిలేయండి. ముజే అంటే నన్ను, అకేలా అంటే ఒంటరిగా, చోడ్ దో వదిలే. ముజే అకేలా చోడ్ దో, నన్ను ఒంటరిగా వదిలే. నెక్స్ట్ సబ్ ఠీక్ హే, అన్నీ బాగున్నాయి లేదా అంతా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మేరా నామ్ రాహుల్ హే, నా పేరు రాహుల్. మేరా నామ్ అంటే నా యొక్క పేరు. రాహుల్ హే, రాహుల్. మే హిందీ సీక్ రహా హూ, నేను హిందీ నేర్చుకుంటున్నాను. సీక్ రహా హూ అంటే నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ క్యా తుమ్హే మదద్ చాహియే, నీకు సహాయం కావాలా. క్యా తుమ్హే మదద్ చాహియే, నీకు సహాయం కావాలా. తుమ్హే అంటే నీకు, మద్దత్ అంటే ఏంటి, హెల్ప్ అన్నమాట. చాహియే కావాలా. జల్దీ ఆవో, త్వరగా రా. జల్దీ ఆయియే అంటే త్వరగా రండి. నెక్స్ట్ ముజే అచ్చా లగా, నాకు నచ్చింది అంటే మంచిగా అనిపించింది. క్యా తుమ్ ఠీక్ హో, నువ్వు బాగున్నావా. క్యా తుమ్ ఠీక్ హో అంటే నువ్వు బాగున్నావా. నెక్స్ట్ యహ్ బహుత్ ముష్కిల్ హే, ఇది చాలా కష్టం. నెక్స్ట్ ముజే భూక్ లగి హే, నాకు ఆకలి వేసింది. ముజే భూక్ లగ్ రహీ హే అంటే నాకు ఆకలి వేస్తుంది. యహ్ మేరా ఘర్ హే, ఇది నా ఇల్లు. మేరా ఘర్ అంటే నా ఇల్లు. ముజే నీంద్ ఆ రహీ హే, నాకు నిద్ర వస్తుంది. ముజే నాకు, నీంద్ అంటే నిద్ర అనమాట. నీంద్ ఆ రహీ హే నిద్ర వస్తుంది. మేరా మొబైల్ ఖో గయా, నా మొబైల్ పోయింది. మేరా మొబైల్ నా మొబైల్, ఖో గయా పోయింది. నెక్స్ట్ యహ్ సచ్ హే, ఇది నిజం. ముజే యకీన్ నహీ హే, నాకు నమ్మకం లేదు. ముజే నాకు, యకీన్ అంటే నమ్మకం, నహీ హే లేదు. చాయ్ తయార్ హే, టీ రెడీగా ఉంది. మేరీ మదద్ కరో అంటే నాకు హెల్ప్ చెయ్యి, నాకు సహాయం చెయ్యి. మేరీ మదద్ కీజియే అంటే నాకు హెల్ప్ చేయండి. కీజియే చేయండి, కరో చెయ్యి. నెక్స్ట్ ముజే నహీ పతా, నాకు తెలియదు. ముజే పతా హే అంటే నాకు తెలుసు. ముజే నహీ పతా నాకు తెలియదు. తుమ్ బహుత్ అచ్చే హో, నువ్వు చాలా మంచివాడివి. మేరీ బాత్ సునో, నా మాట విను. మేరీ బాత్ అంటే ఏంటి, నా మాట. సునో విను. మేరీ బాత్ సునియే అంటే నా మాట వినండి. బాహర్ మత్ జావో అంటే బయటకు పోవద్దు, బయటకు వెళ్ళవద్దు. బాహర్ అంటే బయట, మత్ జావో అంటే వెళ్ళవద్దు. బాహర్ మత్ జాయియే అంటే బయటకు వెళ్ళవద్దండి. బాహర్ మత్ జావో అంటే బయటకు వెళ్ళవద్దు. నెక్స్ట్ ముజే గుస్సా ఆ రహా హై, నాకు కోపం వస్తుంది. ముజే నాకు, గుస్సా అంటే కోపం, ఆ రహా హై వస్తుంది. ముజే గుస్సా ఆ రహా హై, నాకు కోపం వస్తుంది. ముజే గుస్సా నహీ ఆ రహా హై, నాకు కోపం రావటం లేదు. యహ్ ఆసాన్ నహీ హై, ఇది సులువు కాదు. యహ్ ఆసాన్ హై అంటే ఇది సులభం. జ్యాదా మత్ బోలో, ఎక్కువగా మాట్లాడవద్దు. జ్యాదా బోలో అంటే ఏంటి, ఎక్కువగా మాట్లాడు. జ్యాదా మత్ బోలో అంటే ఎక్కువగా మాట్లాడవద్దు. నెక్స్ట్ ముజే జల్దీ జానా హై, నేను త్వరగా వెళ్ళాలి. జల్దీ అంటే త్వరగా, జానా హై వెళ్ళాలి. క్యా హువా యహా, ఏమైంది ఇక్కడ. క్యా హువా అంటే ఏమైంది. యహా అంటే ఇక్కడ. క్యా హువా వహా అంటే అక్కడ ఏమైంది. హోనా అంటే అవ్వటం, క్యా హువా అంటే జరిగిందనమాట, ఏం జరిగింది లేదా ఏమైంది. వహ్ మేరే సాత్ థా, అతను నాతో ఉన్నాడు అంటే నాతో పాటు ఉన్నాడు. మేరే సాత్ అంటే నాతో లేదా నాతో పాటు. ముజే మాఫ్ కర్ దో, నన్ను క్షమించు. ముజే మాఫ్ కర్ దీజియే, నన్ను క్షమించండి. నెక్స్ట్ చలో చల్తే హే, పద పోదాం. చల్తే హే అంటే వెళ్ళిపోదాం. యహ్ మేరా కమ్రా హై, ఇది నా గది. యహ్ అంటే ఇది, మేరా కమ్రా అంటే నా గది. యహ్ మేరా కమ్రా హై, ఇది నా గది.
నెక్స్ట్ ముజే డర్ లగ్ రహా హై, నాకు భయం వేస్తుంది. యహ కోయి నహీ హై, ఇక్కడ ఎవరూ లేరు. యహ అంటే ఇక్కడ, కోయి నహీ హై ఎవరు లేరు. యహ కోయి హై అంటే ఇక్కడ ఎవరో ఉన్నారు. హమ్ కల్ మిలెంగే, మనం రేపు కలుద్దాం. హమ్ అంటే మనము, కల్ అంటే రేపు నిన్న అని వస్తుంది. సో ఇక్కడ మనం రేపు అనే విధంగా తీసుకుందాం. హమ్ కల్ మనం రేపు, మిలెంగే కలుద్దాం. మిల్నా అంటే కలవటం, మిలెంగే అంటే కలుద్దాం. మిలుంగా అంటే కలుస్తాను, మిలేగా కలుస్తాడు, మిలేగి అంటే కలుస్తుంది. రైట్. మే నహి ఆపావుంగా, నేను రాలేను. మే ఆపావుంగా అంటే నేను రాగలను, రాగలుగుతాను. మే నహి ఆపావుంగా అంటే నేను రాలేను. బహుత్ అచ్చా కియా, బాగా చేసావు. తుమ్నే బహుత్ అచ్చా కియా అంటే నువ్వు బాగా చేసావు. క్యా తుమ్నే దేకా, నువ్వు చూసావా. క్యా తుమ్నే దేకా, నువ్వు చూసావా. ఇక్కడ నే వస్తుందన్నమాట. తుమ్నే దేకా, క్యా తుమ్నే దేకా అంటే నువ్వు చూసావా. అలాగే అతను చూశాడంటే క్యా ఉస్నే దేకా, ఆమె చూసిందా. క్యా ఉస్నే దేకా, వారు చూసారా. క్యా ఉన్హోనే దేకా, ఇలా చెప్పాల్సి ఉంటుంది. ముజే యకీన్ హే, నాకు నమ్మకం ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ జ్యాదా మత్ కావో, ఎక్కువ తినవద్దు అంటే ఎక్కువగా తినవద్దు. మత్ కావు అంటే ఏంటి, తినవద్దు. కావు అంటే తిను, మత్ కావు తినవద్దు. మత్ కాయి అంటే తినవద్దండి. జ్యాదా మత్ కాయియే, ఎక్కువగా తినవద్దండి. యహ కిస్కా హై, ఇది ఎవరిది. యహ అంటే ఇది, కిస్కా అంటే ఎవరి యొక్క. యహ కిస్కా హై అంటే ఇది ఎవరిది. వహ మేరీ బెహన్ హై, ఆమె నా సిస్టర్. మేరీ బెహన్ అంటే నా సిస్టర్. వహ మేరీ బెహన్ హై, నా సిస్టర్, ఆమె నా సిస్టర్. యహ తుమ్హారే లియే హై, ఇది నీ కోసం. యహ అంటే ఇది, తుమ్హారే లియే అంటే నీ కోసం. మీ కోసం అంటే ఆప్కే లియే, అతని కోసం ఉస్కే లియే, ఆమె కోసం ఉస్కే లియే, వారి కోసం ఉన్కే లియే, ఇతని కోసం ఇస్కే లియే, మా కోసం హమారే లియే, నా కోసం అయితే మేరే లియే. ముజే కుచ్ మత్ కహో, నాకేమీ చెప్పవద్దు. ముజే నాకు, కుచ్ మత్ కహో ఏమీ చెప్పవద్దు. మే ఠీక్ హూ, నేను బాగున్నాను. మే ఠీక్ హూ అంటే నేను బాగున్నాను. క్యా తుమ్ ఠీక్ హో అంటే నువ్వు బాగున్నావా అని అడిగేటప్పుడు ఇది చెప్పాలన్నమాట. నెక్స్ట్ యహ్ తుమ్హారా కమరా హై, ఇది నీ గది. తుమ్హారా కమరా అంటే నీ గది. మేరా కమరా అంటే నా గది. ఆప్కా కమరా అంటే మీ గది.